అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. పునరుత్థానము లేదని పునరుత్థానము లేదని చెప్పిన సద్దుకయ్యలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయింది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండదు కదా అని ఆయనను అడిగిరి. చాలు బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కటి ఉపమానములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపమానాన్ని మనకు ఆత్మీయ సత్యాలు అర్థం కావాలి, వచనములున్న వాక్య ప్రత్యక్షతలు అర్థం కావాలి. 2 రకాల దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పెడితే రాదా? ఇది వస్తుందా? ఇది పెడితే సరిగ్గా వస్తుందా? చూడు, దేవునికి స్తోత్రం. అయితే గమనించాలి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనే సంగతి చాలా మందికి అర్థం కావు. వాక్యం చదువుకుంటూ పోతారు కానీ చాలా మందికి దేవుని ఆలోచన, ఆ వాక్యంలో ఉన్న భావాలు చాలా మందికి అర్థం కావు. చాలా మందికి అర్థం కావు. అది కేవలం పరిశుద్ధాత్ముడు అర్థం చేపిస్తే తప్ప, పరిశుద్ధాత్మ అర్థం చేపిస్తే కానీ ఎవరికి అర్థం కావు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనను మనం తెలుసుకోవడానికి ఈ వాక్య భాగంలో ఉన్న కొన్ని మాటలు మనం గ్రహించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, పునరుద్ధానము లేదని ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని చెప్పేది సద్దుకయ్యలు. సద్దుకయ్యలు పునరుత్థానము లేదనియు, సద్దుకయ్యలు పునరుద్ధానము లేదని 8వ వచనం. అదే దేవదూత అయినను, ఇక్కడ చూడండి, దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండు కలవని ఒప్పుకుందురు. సోదరులు చెప్తారా? ఇది చూడండి, వీరి మాట చూడండి. సద్దుకేలు ఏం లేవట? పునరుద్ధానము లేదు, ఆత్మ కూడా లేదు. మరి వీళ్ళు ఎవరు? సద్దుకేలంటే మామూలు వ్యక్తులు కాదు, మంచి తత్వజ్ఞానం కలిగిన వారే, మంచి టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తులే, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులే. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, పునరుద్ధానము లేదో, దేవదూతలు లేరు, ఆత్మ కూడా లేదు. ఏం చేశారు? మనం మత్తయి సువార్త చూస్తే వీళ్ళు కనబడతారు కదా. అయితే ఈ సద్దుకయ్యలు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, పునరుద్ధానం గలదయ్యా, పునరుద్ధానం ఇది అని కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళు అంటారు, పునరుద్ధానం లేదు. పునరుద్ధానం లేదు, పునరుద్ధానం అంటే ఏందయ్యా? యేసు ప్రభు చెప్పాడు కదా, వాళ్ళు ఒక ఉమ్మని చెప్పారు కదా అక్కడికి వచ్చి, అయ్యా మాలో ఒకడు పెళ్లి చేసుకున్నాడు, కొంతకాలం కాపురం చేశాడు, వాడు చచ్చాడు. కొంతకాలం కాపురం చేసిన తర్వాత చచ్చాడు, పిల్లలు లేక చచ్చిపోయాడు. అవి అట్లాగే ఉంది, ఆ సంతానం లేదు. అయితే ఆ సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు అలాగే చచ్చిపోయాడు. వాడు సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, ఒకటే స్త్రీని
మంది పెళ్లి చేసుకున్నారు కానీ ఒక్కరికి పిల్లలు పుట్టలేదట. ఇది ఒక మర్మం, ఒక గొప్ప మర్మం ఇది. 7 మంది కూడా పిల్లలు పుట్టలేదు, చచ్చారు. ఇప్పుడు ఈమె చచ్చిపోయిన తర్వాత ఈ 7 మందికి భార్యగా ఉంటుందా అని చెప్తున్నారు. ఈ 7 మందికి భార్యగా ఉంటుందా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, పునరుద్ధానమందు పెళ్లి చేసుకుంటా కానీ పెళ్లిళ్ళకి ఇయ్యబడుట కానీ ఈ 7 మందికి ఈమె భార్యగా ఉండదు నాయన అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటనే అపోస్తులైన పౌలు ఇక్కడ క్లారిఫై చేయడానికి ఈ లోపల ఉన్నటువంటి ఈ ఉంటారు కదా కొన్ని తారతక్కాలు కలిగినటువంటి వాళ్ళు, కొన్ని తర్కాలు పెట్టుకునేవారు, ఆత్మను నమ్మరు, సత్యాన్ని నమ్మరు, వాక్యం ఉన్నట్టుగా వారికి అర్థం కాదు. ఈ సదుకేయులకి ఆ రోజుల్లో సదుకేయులు, ఈ రోజుల్లో కొంతమంది సేవకులు అనుకో, వీరికి ఉన్నట్టుగా వాక్యం తెలియదు, కొందరికి అర్థం చేసుకోరు, నానా రకాల తర్కాలకు వెళ్ళిపోతారు, నానా రకాల భిన్నాభిప్రాయాలు చెప్తుంటారు, నానా రకాల శోధిస్తూ ఉంటారు. అది అట్లనా, ఇది ఇట్లనా, ఇది చేయొద్దా, అది చేయకూడదా అని రకరకాలుగా శోధనలు. ఇంకా అంతేందుకు కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అపోస్తులైన పౌలుకి ఇచ్చిన దర్శనం ప్రకారంగా అపోస్తుల పౌలు దగ్గరికి ఈ 2 జాతులు వచ్చినాయి. ఎవరు? సద్దుకాయలు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. ఈ ఇద్దరు నిలబడినప్పుడు అపోస్తులైన పౌలు ఆత్మ ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ ప్రసంగం చేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారు ఆ మాట చెప్పారు. పరిసయ్యులు అయితే ఈ రెండు కలవని ఒప్పుకుందురు. సోదరులు చెప్తావా? సద్దుకాయలేమో లేవంటారు, పరిసయ్యులేమో 2 ఉన్నాయి బాబు, నువ్వు చెప్పిన ఈ మాటలు ఉన్నాయి. పరిసయ్యుల బోధ చెప్పండి, సద్దుకాయల బోధ. ఈ 2 నికాయేతల బోధలకి వెళ్ళి బయలుదేరిన వ్యక్తులు వీళ్ళు. నికాయేతల బోధ సత్యాన్ని ఉన్నట్టుగా గ్రహించని బోధ. చాలా మంది ఇలాగ ఉంటారు. ఆత్మను పొందరు, ప్రసంగాలు చేయమంటే గంటలు ప్రసంగం చేస్తారు కానీ ఆత్మను పొందరు. ఒక కన్న భాష రాదు, అభిషేకం ఉండదు. ఇక పరిచయం అంటావా 6 రోజులు ఉద్యోగము, 7వ రోజు ప్రసంగం. ఆ రోజులు ఉన్న వారి తారతమ్యం ఈ రోజులో చెప్తున్నా నేను. ఈ ఇద్దరు సద్దుకాయలు పరిచయాల సంగతి ఎట్లుందంటే ఇట్లా ఉంటదే. యేసు ప్రభు ఉన్నట్టుగా మాట్లాడితే లేవంటారు, యేసు ప్రభు ఉన్న సత్యాలను బయలుపరుస్తుంటే కాదంటారు, నువ్వు చేసేదాలో లేదంటారు, మా మోషే ఇలా చెప్పాడంటారు, మా మోషే చెప్పిందే వేదం అంటారు. అక్షరాన్ని పట్టుకొని వాళ్ళు ఆత్మీయ సత్యాలను గ్రహిస్తూ ఉంటారు. అది కాదు ఇది అంటే అసలు ఇదే రకము. ఆ రకం ఈ రోజులో కూడా ఉందని చెప్తున్నా. భూమి మీద అలాంటి వారు భూమి మీద ఇప్పటికున్నారు. వాళ్ళు వినరు, ఎవరికి వినరు. టాలెంట్ను తన తత్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, బుద్ధి ఆధారం చేసుకొని, కొన్ని అక్కడిక్కడ బుక్కులు చదివిన ఆధారాలు చేసుకొని అవే ప్రసంగం. కొంతమందికి ట్యాబ్ పెట్టుకొని ప్రసంగం. ఆ ట్యాబ్లు ఏముంటే అదే శోధించాలి, చెప్పాలి. ఆ శత్రువుల భక్తున్నది ఎదుర్కొని సంగతి తెలియదు. మరి ఈ రోజున దేవుడికి సంఘానికి ఏం బయలుపరచాలంటే ట్యాబే బయలుపడుతుంది, ఇక ఆత్మ బయలుపడుతుంది కొందరికి. ఆ ట్యాబ్లు ఏముంటే అదే చూడాలని చెప్పాలా. ఈ పరిచయాలు కూడా ఒక ఆత్మ గురించిన ఆలోచన ఉండదు. ఒక ఆత్మ ఏమైపోతుంది, ఒక ఆత్మ సంగతి ఏంటి తెలుసుకోరు. 6 రోజులు డ్యూటీ చేయాలి, 7వ రోజు వచ్చి అక్కడో సంఘం ఉంది, ఇక్కడో సంఘం ఉంది, అక్కడో సంఘం ఉంది అని సంఘాలలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు సేవకుల విరుద్ధం కాదు కానీ పరిచయాల బోధ గురించి వీళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఈ పరిచయాలు సద్దుకాయలు ఎలాంటి వారో, ఇప్పుడున్న వారు ఇలాంటి వారని. సరే, మొత్తానికి దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది. వారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తర్వాత సంగతి. కానీ ఇక కింద ఏం జరిగింది చూడండి. అప్పుడు
అప్పుడు పెద్ద గోల గొల్లు పుట్టెను. పుట్టింది. పరిసయ్యుల పక్షముగానున్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు నేరం మోపాలని ఒక జాతి నిలబడ్డది, పట్టుకోవాలని ఇంకొక జాతి నిలబడ్డది. అంటే రెండు వర్గాలు నిలబడ్డాయి. కానీ ఆ సమయానికి రాగానే ఒక గుంపు అంటుంది, పరిచయుల గుంపు అంటుంది, ఈ మనుషుని దగ్గర మాకు ఇలాంటి దోషం కనబడదు. ఎవరు అంటున్నారన్నమాట? హల్లెలూయా. శాస్త్రులు తత్వములో ఏకత్వం అని గ్రహించగలిగారు, దేవుని యొక్క తత్వములో ఏకత్వాన్ని గ్రహించగలిగారు, దేవుని ప్రబోధనను గ్రహించగలిగారు. కానీ దేవుడు మెస్సయ రూపములో భూలోకానికి పంపించిన మెస్సయవు నీవే అని గ్రహించలేనటువంటి మందమత్తు కలిగినటువంటి ఒక తరం ఉన్నది. ఆ తరమే పరిసయ్యుల తరం, సద్దుకైల తరం. ఈ రెండు మధ్యలో ఉన్న తారతమ్యాలను సద్దుమర్చడానికి అపోస్తల పౌలు యొక్క తత్వజ్ఞానాన్ని గ్రహించగలిగిన వారు ఎవరయ్యా అంటే శాస్త్రులు. అదందరికి అర్థం కాలేదు ఆ రోజుల్లో. అపోస్తల బోధ క్రీస్తు బోధని, అపోస్తల బోధ యేసు క్రీస్తు బోధని, అది ఉన్నతమైన బోధని, అది మానవునికి జీవాన్ని ప్రసాదించే బోధని తెలియచేయడానికి ఉన్న ఒక జాతి దేవుడు నిలబెట్టాడు, ఒక గోత్రాన్ని దేవుడు నిలబెట్టాడు, ఒక మనుష్యుని దేవుడు నిలబెట్టాడు, శాస్త్రుల్లో కొందరు దేవుడు నిలబెట్టాడు. అందుకని యేసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఈ శాస్త్రులు చేసిన పద్ధతి తెలుసా? వారు తీసుకొచ్చినటువంటి అర్పణ ఏం తెలుసా మీకు? యేసుప్రభు భూలోకంలో పుట్టినప్పుడు, పశువుల పాకలో ఉన్నప్పుడు ఈ శాస్త్రులు ఏం తీసుకొచ్చారు? ఏం తెచ్చారు? హల్లెలూయా. ఈ మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సేవ ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి బోళము, బంగారము, సాంబ్రాణి. ఈ మూడు ఇప్పుడు అందులోకి వెళ్తే టైం మనకు బయటకు రాలేము, అది వేరే సబ్జెక్ట్లో వెళ్దాం. ఈ మూడు కూడా మరి సదుకేలు తెచ్చారా, పరిచయం తెచ్చారా? కారణం ఏంటి? ఎందుకు తెలియా? వారు ఎందుకు తీసుకురాలా? వాళ్ళకి ఈ స్టోరీ తెలియదు, ఈ దర్శనం కూడా వారికి తెలియదు. పోనీ గొల్లలో ప్రత్యక్షమయ్యాడు కదా, మరి గొల్లలు తెచ్చారా? మరి గొల్లకి ఎందుకు తేలా? ఈ సత్యం, ఈ మర్మం తెలియదు, వాళ్ళకి తెలియదు. గుడ్డిపోకడ. అందుకే దేవుడు శాస్త్రాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రాలను తీసుకొని చేతుల ద్వారా దేవుని యొక్క ఆలోచన బయలుపరిచినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, దేవుని రాజ్యం సమీపంగా వచ్చుతున్నప్పుడు, యోహాను దేవుడు నిలబెట్టినప్పుడు, యోహాను ద్వారా భూలోకమునకు తెలియజేస్తున్న గొప్ప మర్మం ఏంటంటే, మత్తయి సువార్త 3:7 ఉన్న మర్మం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు భూమి మీదకి ఏది చేయబోతున్నాడో, భూమిని ఎలా తన కోపంతో నింపబోతున్నాడో సంగతిని అక్కడ 4 మాటలు తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, ఆ దినములలో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని, మారు మనసు పొందుకోండి. యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను, యూదా అరణ్యములో ప్రకటించుతున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రభు యొక్క మార్గాలను సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి. అరణ్యములో కేక వేస్తున్న ఒకడు, ఒక నిశ్శబ్దము అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడే యోహాను, ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఆ ఒక్కడే యోహాను. రాజు రాబోతున్నాడు, సరళం చేయాలి. భూలోకములో నశించిపోయి ఎడారులుగా మారినటువంటి ఎడారులను సరిచేయాలి. ఎడారులో ద్వారాలు అనగా త్రోవలు సరళం చేయాలి, గచ్చ పొదలు ఏరేయాలి, ముళ్ళ పొదలు తీసివేయాలి, మార్గం సరళం చేయాలి, త్రోవలు ఏర్పరచాలి. రారాజు రాబోతున్నాడు. ఈ 7 భూములు ఎవరంటే ఈ లోకంలో మనుషుడే. ఈ మనుషులలో ఈ 7 ఈ గచ్చ పొదలు, బలు రక్కసు పొదలు, నానా విధములైనటువంటి భయంకరమైన వాతావరణంతో నింపబడినటువంటి మానవుని చెడిపోయిన హృదయములలోనికి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే మార్గం సరళం చేయబడాలి. రారాజు రావాలి.
ఎక్కడికి రావాలి? హల్లెలూయా. ఆ రోజున మెస్సయ్య భూలోకమునకు వచ్చాడు, భూలోకములో పుట్టాడు, ఆయన పశువుల పాకలో పుట్టాడని ఇక్కడ వాక్యం చెబుతుంది. కానీ దేవుడు బిడ్డలారా, ఈ రోజున మానవుని హృదయంలో పుట్టాలి యేసయ్య. అందుకే దావీదుపురంలో రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణంలో పుట్టాడు. దావీదు పురంలో రక్షకుడు పుడితే ఆ దావీదు పట్టణంలో ఆశీర్వాదమే ఆశీర్వాదం. అందుకని మనం అయితే దావీదు పట్టణంలో సందడే సందడి, డ్యాన్స్ ప్రోగ్రామ్, సందడే సందడి డ్యాన్స్ ప్రోగ్రామ్. చిన్నలు మొదలుకొని పెద్దల దాకా డ్యాన్స్ చేస్తున్నారండి. డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. యేసుప్రభు పుట్టాడు, సందడంట. యేసుప్రభు పుట్టాడు, డ్యాన్స్ ప్రోగ్రామ్ అంట. యేసుప్రభు పుట్టాడు, ఇంకా ఈ రకరకాలు. యేసుప్రభు ఆ రోజుల్లో బెత్లెహేములో పుట్టాడు, దావీదుపురంలో పుట్టాడు. దావీదు పట్టణం శాపగ్రస్తంగా మారిపోతే, ఆ పట్టణంలో ఆశీర్వాదం లేకపోతే, ఆ పట్టణంలో నెమ్మది లేకపోతే, ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటే ఆశీర్వాదంగా నిలబెట్టాలని ఆ పట్టణంలో పుట్టాడు. మరి భూమి మీద ఎక్కడ కూడా శాంతి లేదు. ప్రపంచాలన్నీ కూడా దరిద్రంగా మారిపోయాయి. ప్రపంచాల పరిస్థితి దయాస్థితికి వెళ్ళిపోయింది, దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి ఒక భయంకరమైనటువంటి పట్టణంలో యేసు ప్రభు పుట్టాడు. ఆ పుట్టిన యేసు ప్రభు ఆ దావీదు పట్టణంలో పుడితే దావీదు రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా, ఏ శత్రు భయం లేకుండా, ఎలాంటి కొరత లేకుండా, కరువు లేకుండా 40 సంవత్సరాలు దేవుడు ఆ పట్టణాన్ని దీవించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన కుమారుని యొక్క రాజ్యంలో కూడా దేవుడు 40 సంవత్సరాలు దీవించాడు. శాశ్వతంగా 3 తరాల వరకు దేవుడు సింహాసనాన్ని వారి కుటుంబానికి అప్పగించాడు. దేవుడు అందులో శాశ్వతంగా దేవుని యొక్క సింహాసనం వారి మధ్యలో పెట్టి రాజ్యం వేరడం, అక్కడ ఎలాంటి శత్రు భయం లేకుండా, మరణ ఛాయలు లేకుండా వాళ్ళ సైన్యాన్నంతా కూడా దేవుడు ఏం చేశాడు? కోడి తన పిల్లల్ని ఎలాగా తన గద్దల రెక్కల కింద కాపాడునో అలాగా దేవుడే దావీదు పట్టణాన్ని కాపాడడం ప్రారంభించాడు. ఆ రోజున దావీదు పట్టణం ఎన్నుకున్న యేసు ప్రభు ప్రపంచానికి మూలలో, ప్రతి మూలలో యేసయ్య సువార్త వెళ్ళి సర్వలోకములో ఉన్న ప్రజలను ఎడారి భూములను సరిచేయటానికి, చెడిపోయిన మానవునికి దేవుని సువార్త ద్వారా సరిచేయటానికి, పడిపోయిన మానవునికి దేవుని వాక్యం ద్వారా నిలబెట్టడానికి యేసు ప్రభు యొక్క మార్గం సిద్ధపరచడానికి ఆ రోజుల్లో యోహాను నిలబెట్టుకున్నాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను నిలబెట్టుకుంటున్నాడు. ఈ రోజున సేవకుడు మార్గం సరళం చేయాలి. నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు త్రిప్పాలి. నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు తన సొంత రక్షకుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు అని చెప్పేసి ఒప్పుకొని హృదయంలోనికి యేసు ప్రభు వచ్చేటట్టు చేయాలి. ఒక పాపి ఒప్పుకుంటే, నేను పాపిని అని గ్రహిస్తే పాపరాజ్యం కూలిపోతుంది. అప్పుడు నా సొంత రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే ఆ విమోచకుడు నువ్వు అంగీకరిస్తే నీ హృదయంలోకి ఆయన రాజుగా వస్తాడు. ఆనాడు దావీదు పట్టణం లాగా నీ హృదయం అనే ఒక పట్టణమే ఆ యేసయ్య దావీదు పట్టణంలోకి వచ్చినట్టుగా నీ హృదయం అనే పట్టణంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలోకి రాకపోతే నీవంటావు, నేను బాప్తిసం తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా? 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కానీ యేసు ప్రభు లోపలికి వచ్చాడే. 2 వారాలు వస్తే ముంచేస్తాడు పాస్టరు, 3 వారాలు వస్తే ముంచేస్తాడు. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, మా సంఘంకి వచ్చావు బాప్తిసం తీసుకోవాలి, ముంచేస్తాడు. బాగానే ఉంది. ఈమెకు మారు మనసు లేదు, ఒక ప్రత్యేకత లేదు, ఒక పరిశుద్ధత లేదు, ముంచేసి వెళ్దాము. మునిగినంత మాత్రాన యేసు ప్రభు నీ లోపలికి రాడు. నీ పాపం ఒప్పుకుంటూ వస్తాడు. నీ లోపల ఉన్న పాపం తొలగిపోవాలి. పాపం తొలగిపోకుండా, లోపల మారు మనసు రాకుండా, మారు మనసు అంటే ఏంటి? మొదట ఉన్న రాజ్యాన్ని కూల్చేసి దేవుని రాజ్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవడం. మొదటి రాజ్యం సాతాను రాజ్యం, దాన్ని కూల్చేయాలి. రెండవ రాజ్యం యేసుక్రీస్తు దేవుని రాజ్యం, దానిని మన హృదయంలోకి చేర్చుకోవడం. ఎప్పుడైతే దేవుని రాజ్యము నీ హృదయంలోకి వస్తే ఆ రోజు నుంచి నీకు
నీ హృదయాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? యేసు ప్రభు. నీ అంతరంగంలో ఉండేది ఎవరు? యేసు ప్రభు. నీ జీవితాన్ని ప్రతిరోజు దేవుని వైపు తిప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ రాజ్యంలోనికి ప్రతిరోజు నేను ఆనందింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. నీకు సుఖం ఇచ్చేది, నెమ్మది ఇచ్చేది, శాంతి ఇచ్చేది, నీకు అన్ని విధాలుగా శరీరం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలో నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆ రాజ్యం చాలా మందికి లేదు. పైకి బాధ్యతలు తీసుకుంటారు, పైకి ఏదో చేస్తారు, కానీ నెమ్మది చాలా మందిలో లేదు. ఆత్మ సంబంధమైన నెమ్మది లేదు. ఆత్మ సంబంధమైన సుఖం చాలా మందిలో లేదు. నేను అంటాను, మంది చూడడానికో పాష చూడడానికి బాప్టిజం తీసుకున్నావు, కానీ యేసు ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు బాప్టిజం తీసుకోలేదు. దేవుని బిడ్డారా, ఈ రోజుల్లో చాలా గుంపు పెరిగిపోతుంది సంఘాల్లో. గుంపు పెరగడం తప్పు కాదు, సువార్తదారు గుంపు పెరగాలి, కానీ సరైన మారు మనసుతో ప్రైజ్ ది లార్డ్. సరైన మారు మనసు నీకు వస్తే చాలు. ప్రభు, నేను ఇంతవరకు పాపిని, ఇంకా నా పాప జీవితం నాకు అక్కర్లేదు, నా యేసయ్య నాలోనికి రావాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ రోజు మొదలుకొని పాపాన్ని పూర్తిగా కూల్చేసి పరిశుద్ధుల కోసం నువ్వు నిలబడాలంటే నీలో పరిశుద్ధత రావాలి. ఆ రోజు నుంచి పరిశుద్ధత రావాలి. పరిశుద్ధతలో జీవించాలి, పవిత్రతలో జీవించాలి. ఒక్కొక్క కోరిక చంపుతుండాలి, ఒక్కొక్క శరీరాశను చంపుతుండాలి, ఒక్కొక్క అలవాటును చంపుతూ ఉండాలి. చంపాలన్నా నీ వల్ల కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే అవుతుంది. ఏం చంపాలన్నా పరిశుద్ధాత్మనే నీలో ఉండి ఆయన అగ్నిలాగా నీలో వచ్చి నీలో ఉన్న అన్ని పాప పురుగులన్నీ కాల్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నీలో జరగాలి. అది జరగడానికే యోహాను కేక వేసి అంటున్నాడు. ఇప్పుడు చదువు. ఆయన అంటున్నాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేక వేయును ఒక శబ్దము. అది ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను వంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేనెను తిని అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వస్తూ తమ పాపములను ఒప్పుకొనుచు, హల్లెలూయా, వారి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులకు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా ఏందట? సర్ప సంతానం ఎవరెవరు వచ్చుట చూశాడు? సద్దుకయ్యులు వచ్చాడు చూశాడు, పరిసయ్యులు వచ్చాడు చూశాడు. వీరిలో ఏ రాజ్యం ఉందట? సర్పరాజ్యం, సాతాను రాజ్యం వారిలో కనబడుతుంది యోహానుకు. సాతాను రాజ్యంతో ఉన్నటువంటి ఈ మనుషులకు అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు, రాబోవు దేవుని కోపాన్ని తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు పొందుకోనండి, తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. మారు మనసు పొందుకో, దేవుని ఫలముతో నింపబడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందుకో, దేవుని ఫలాలతో నింపబడు. మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, పరిశుద్ధతలోనికి రా. నీలో ఉన్న సాతాను రాజ్యాన్ని, సర్ప సంతాన రాజ్యాన్ని కూల్చేయి. ఓ సద్దుకైడా ఈ రాజ్యాన్ని కూల్చేయి, ఓ పరిశేడా ఈ రాజ్యాన్ని కూల్చేయి అని చెప్పేసి దేవుని ఆత్మ ద్వారా బలమైన సువార్త యోహానులో నుండి వస్తున్నప్పుడు వాళ్ళు అంతవరకు ఏం చేశారటలు? ఒకరన్నారు పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మ లేదని తర్కించినాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? స్తోత్రం కలిగింది గాక. ఎంత మొండో నేను పరిశుద్ధాత్మ మార్చేసి చూడండి. భయంకరమైన మొండి వారు తర్కవాదులను మార్చేసగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే పరిశుద్ధాత్మకు. తర్కవాదులను మార్చే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది. భయంకరమైన ఎవరు వాదులు అంటారు కదా, హితవాదుల మతవాదులు, రకరకాల ప్రజల్ని కూడా మార్చగలిగినటువంటి దేవుని శక్తి ద్వారా మార్చగలిగినటువంటి ఆత్మకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇదేదో మత మార్పిడి కాదు, మతంలో తీసుకొచ్చేది అస్సలే కాదు. మానవుడు చెడిపోయి ఉన్నాడు కనుక ఆ మానవుని హృదయంలో దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి
దేవుని యొక్క స్వతంత్రత్వాన్ని మానవుని జీవితంలోకి ఇయ్యడానికి, మానవునికి స్వేచ్ఛ లేదు కనుక, శాంతి లేదు కనుక, నెమ్మది లేదు కనుక, మానవుడు అనేక తర్కాలతో పూర్తిగా విఫలమైపోయి పూర్తిగా నాశనంలోకి వెళ్ళిపోతున్నాడు కనుక అలాంటి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చి నిలబెట్టాలని కోరుకున్నాడు. అలాంటి వారికి దేవుడు ఒక ప్రత్యక్షతను ఇచ్చి నిలబెట్టాలనుకున్నాడు. మనసును మార్చి జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకున్నాడు. నాశనం అయిపోతున్న మనుషుల్లో, ఎడారి లాంటి వారి పరిస్థితుల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావాలని ఆయన మనుషులను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనుషుల మీద దేవుడు మనసు పెట్టాడు. ఈ మనుషులు నాశనానికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, భయంకరమైనటువంటి వేదన స్థలంలోకి వెళ్ళిపోకుండా ఒక మంచి నెమ్మది కలిగిన రాజ్యంలో కూర్చొని పెట్టాలని కోరుకున్నాడు. అప్పటి వరకు తర్కం చేసినటువంటి పరిచయాలు వచ్చారు. అప్పటి వరకు ఈ రెండు ఉన్నాయి కానీ ఇదంతా గోల మాకెందుకని పక్క జరిగిన పరిచయాలు కూడా వచ్చారు. అంత బాగుంది కానీ, నువ్వు చెప్తున్న బోధ బాగానే ఉంది కానీ, నువ్వు చేసే అన్ని బాగానే ఉన్నాయి కదా అని నానా రకాలుగా పరిశోధన చేసిన శాస్త్రులు కూడా వచ్చారు. హల్లెలూయా. ఎన్ని రకాలుగా శోధించినా యేసులో తప్పు దొరకబడలేకపోయారు, యేసులో పాపం తీయలేకపోయారో, ఏ కోణంలో చూసినా, ఏ తత్వములో ఎతికినా, ఏ పద్ధతిలో శోధించినా యేసు పరిశుద్ధుడు తేలిందే. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. సర్వ మానవాళికి, సర్వ సృష్టికి ఆయన ఒక్కడే దేవుడు తేలింది. సకల మానవాళిని ఆయన విమోచించి పాపము నుంచి విడుదల కలిగించి సకల మానవులకి విడుదల కలిగించి ప్రత్యేకతలో పరిశుద్ధతలో నిలబెట్టగలిగిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ ఒక్క దేవుని సన్నిధిలో ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే ఎఫెసీ పత్రికలో చెప్తుంది, 4వ అధ్యాయము 22వ వచనంలో చెప్తుంది. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చెప్తుందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, కాబట్టి అనే మాట కనుక చదివితే కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశన వలన, ఇక్కడ ఆగుదాం. కాబట్టి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, సంథింగ్. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అంటే మునుపటి అంటే ఎప్పటిది? ముందు ప్రవర్తన, బాప్తిజానికి ముందున్న ప్రవర్తన. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏ స్వభావాన్ని వదలాలంట? ప్రాచీన స్వభావం. బాప్తిజ కార్యక్రమం ద్వారా అది ఏం వదలాలా? చెప్పండి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి. పాత స్వభావంలో సుఖం లేదు, పాత స్వభావంలో సత్యం లేదు, పాత స్వభావంలో యథార్థత లేదు, పాత స్వభావంలో పరిశుద్ధత. మరి ఈ చెడు అన్ని కూడా ఏం చేయాలంట? ఆ ప్రాచీన స్వభావం అంతా కూడా విడిచిపెట్టి, అక్కడ చెప్పి విడిచిపెట్టినప్పుడు ఏం జరగాలంట? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును అంటే క్రొత్త స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆ క్రొత్త స్వభావం ఎవరు తెలుసా? ఆ మాట కూడా చదువుతలే. ఆ క్రొత్త స్వభావం ఎవరు? మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. ఆ క్రొత్త స్వభావం అక్కడే ఉంది. నవీన పురుషుడు అంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలిక పుట్టిందంటే యేసుక్రీస్తు అని అర్థం. నవీన పురుషుడు, క్రొత్త పురుషుడు. పాత పురుషుడు పాప పురుషుడు, క్రొత్త పురుషుడు పవిత్రుడు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో కూడా ఇద్దరు పురుషులు ఉన్నారు. మొదటి పురుషులు ఎవరు? అమ్మా చెప్పాలి. ఏంటి? మొదటి పురుషుడు శరీరం కనబడుతున్నాడు, నవీన పురుషుడు కనబడడు, అంతరంగంలో ఉంటాడు. ఆత్మ, అంతరంగంలో ఉన్న ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు లోకం ఆత్మను బట్టి నడుస్తున్నట్టవా, శరీరాన్ని బట్టి నడుస్తున్నట్టవా? నీవు నేను ఎవరిని బట్టి నడుస్తున్నా? ఇప్పుడు శరీరాన్ని బట్టి నడుద్దామా, ఆత్మను బట్టి నడుద్దామా? శరీరాన్ని బట్టి నడుస్తేనేమో ఆత్మ ఒప్పుకోదా, ఆత్మను బట్టి నడుస్తేనేమో శరీరం ఒప్పుకోదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? మా రూతమ్మ చెప్తుంది గలతీ పత్రికలో ఆ మాట చెప్తున్నారు కదా. గలతీ పత్రికలో
15వ వచనంలో మీరు పాస్ట్ తిత్తారనుకుంటే నా డల్గా ఉన్నారండి అమ్మాయి. 5వ అధ్యాయము 16వ వాక్యం చదువు అమ్మాయి. నేను చెప్పినదేమనగా ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు వీడు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఈ ఇద్దరికి వాడతారు జగడాలు ఎప్పుడు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. హల్లెలూయా. శరీరము ఆత్మ, ఆత్మ. మరి ఇప్పుడు ఈ ఇద్దరికి జగడం అంటే ఇప్పుడు పంచాయతీ వ్యతిరేకత. అంటే శరీరము ముందు పుట్టినోడు, శరీరము ముందు పుట్టింది, ఆత్మ ఎప్పుడు పుట్టింది? 6 నెలల తర్వాత పుట్టింది. హల్లెలూయా. ఒక శరీరం ముందు తల్లి గర్భంలో ఏర్పడినప్పుడు తర్వాత ఎన్ని మాసాలకు శిశువుకు ప్రాణం వస్తుంది? 4 నెలలమ్మా, 1.5 month అట. ఇంకా ఆమె నర్సు కాబట్టి ఆమె చెప్తుంది, మనకు తెలియదు. హల్లెలూయా. ఒక 2 నెల రోజులు మొత్తానికైతే మొత్తానికి మధ్యప్రదేశ్లో తిరిగి వస్తుంటారు లోపల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ శరీరం ముందు పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆత్మ అనేది తర్వాత లోపల ప్రాణం పుట్టింది కాబట్టి అప్పటిదాకా సచిన పీనులాగానే కూర్చున్నారు లోపల. చలనం లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు, ఉన్నాడా లేదు, పోయిందా లేదో ఏం తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ నవీన పురుషుడు అనే ఆత్మ లోపలికి వెళ్ళిందో ఆ రోజు ఉంది ఇక మొత్తం భూకంపం చుట్టిస్తున్నాడు ఇక లోపల. యాకోబు ఏశావు ఇద్దరు కొట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇక ఈ మూలకెళ్ళి ఆ మూలకు, ఆ మూలకెళ్ళి ఈ మూల తిరుగుతూ ఉంటారు. ఇక ఒక తడ కూర్చొనియరు, ఒక తడ వామ్మో తిప్పి భూలోకం అంతా తిప్పేస్తుంటారు. హల్లెలూయా. ఎందుకు తిరుగుతారు మరి? ఎందుకు తిరుగుతారు? బయటకు వచ్చేదాకా ఎందుకు తిరుగుతారు లోపల? మర్మం చెప్పాలి మరి మీరు. వీళ్ళు ఎందుకు లోపల గొడవ చేస్తున్నారు వీళ్ళిద్దరు? ఈ శరీరం అంటదే నీ కడ ముందు నేను వచ్చాను రే, నోరు మూసుకొని కూర్చుంటాడు. నేను రాకంతసేపు సచ్చిన పీనులాగా నువ్వు కూర్చున్నావు. నీకు ధైర్యం లేదు, శక్తి లేదు, బలం లేదు. ఆడేస్తే ఆడ అక్కడనే కూర్చున్నావు. ఎప్పుడైతే వచ్చింది నీకు బలం వచ్చింది. ఇప్పుడు చూడు మధ్యప్రదేశ్ అంతా తిరుగుతున్నాం ఇద్దరం కలిసి. నోరు మూసుకొని కూర్చో అని ఈయన అంటాడు. నీకడ ముందు వచ్చాను నేను ఎట్లా కూర్చుంటారా ఈయన అంటాడు. ఈ ఇద్దరి పోరాటం తల్లి ఏగలేక, ఇసాకు తల్లి ఏగలేక ఏడుస్తా ఉంది. అమ్మో నేను భరించలేదు నాయను, ఈ బాధ నేను భరించలేదు అంటే అప్పుడు ఈసారి పోయి అయ్యా నా భార్య పరిస్థితి ఆయన ప్రార్థన చేయాలి. మళ్ళీ ఆ రోజుల్లో ప్రార్థనలు ఉన్నాయి, ఈ రోజులు హాస్పిటల్ ఉన్నాయి, పోయి చూపించడమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక పరిస్థితి ఈ ఇద్దరు గోల పడలేక ఇక నేను భరించలేదు అని తల్లి ఏడుతా ఉంటే 9 మాసాలు నిండిపోయినాయి, బయటకు వచ్చేసాడు. మరి అక్కడి నుంచి ఊరుకుంటాడా? ఏడుపు. ఈ సబ్జెక్టు ఇలాగుండాలి. అందుకని ఇక్కడ శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును ఒకదానికొకటి విరోధంగా ఉన్నది కనుక ఎప్పుడు కుదరదు. దేవుడు దీని ముందే ఆత్మలో గ్రహించి ఆయనకు తండ్రి తెలుసు కాబట్టి 2 జనపలను పుట్టించాడు. 2 జాతులు వచ్చాయి, 2 గోత్రాలు వచ్చాయి. ఒకటేమో శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనది వారు ఎవరంటే ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన వారు ఎవరంటే దేవుని సంఘము. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు కూడా దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యములకు లోబడక, జీవితాలు మార్చుకోరక వారు తొలగిపోయినట్టుగా చూస్తున్నాం, వారు పడిపోయినట్టుగా చూస్తున్నాం, జారిపోయినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే వారు తొలగిపోయారో వారి జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అద్భుతమైన మాటలు చెప్పాడు. ఇశ్రాయేలీయులు నాకు స్వజనులుగా ఉండాలి, వారిని బట్టి వారి ప్రేమను బట్టి నేను వారికి ఉచితంగా ప్రదానం చేసుకున్నాను. వారిని పెళ్లి చేసుకోవాలని ప్రదానం చేసుకున్నా. హల్లెలూయా. కానీ వారికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదట. ఈ మర్మం అదే మత్తయి సువార్తలో ఉన్న మర్మం అని చెప్పుకొచ్చాడు. ఇశ్రాయేలీయులు
దేవుడు ప్రేమించి వారి సంతులు దేవుడి సంతులు నిలబెట్టి ఒక రాజ్యంగా వారు స్థిరపరచాలని, వారిని ఒక భార్యకు ఒక భర్తగా ఎలాగుంటాడో అలాగా దేవుడే ఇశ్రాయేలు పక్షంలో ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ భర్త నీడ లాంటి యేసు ప్రభు యొక్క నీడను కోల్పోయారు ఇశ్రాయేలు. ఆ భర్త నీడను కోల్పోయారు. దేవుడే వారికి దేవుడుగా ఉండాలనుకున్నాడు. దేవుడే ఇశ్రాయేలుకు దేవుడుగా ఉండాలనుకున్నాడు. వారికి భర్తగా ఉండాలనుకున్నాడు, తండ్రిగా ఉండాలనుకున్నాడు, బోధకుడుగా ఉండాలనుకున్నాడు. ఈ మర్మంలో యేసు ప్రభు ఉపమానంలో చెప్తున్నాడు, ఒకడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, సంతానం లేక అతను చచ్చిపోయాడు. కొంతకాలము ఉండి చచ్చిపోయాడంటే ఇది వీరికి ఉపమానం చెప్పాడు, కానీ దేవుడు వారికి అర్థం చేసే రీతిలో చెప్పేసరికి వారు వినలేకపోయారు. హల్లెలూయా. ఈ మాటకొస్తే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలని 7 మంది పెళ్లి చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, 6వ వాడు, 7వ వరకు 7 మంది వివాహం చేసుకున్నట్టు కనబడుతుంది. దీని మర్మం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలని 7 రకాల రాజులు పరిపాలన చేశారు. 7 రకాల పరిపాలనలో ఉన్నారు వారు. ఏ పరిపాలనలో కూడా వారు స్థిరంగా లేకపోయారు. ఏ పరిపాలనలో ఏ రాజు కింద కూడా శాశ్వత భూమిలో శాశ్వత రాజ్యంలో లేకపోయారు. ఏ రాజ్య పరిపాలనలో బబులోను రాజ్యంలోకి వెళ్ళారు. అది బంగారం లాంటి రాజ్యం. అది బబులోను రాజ్యం. నెబుకద్నెజరే ఒకడే ఏకాక రాజపతి. ఆ రాజ్యంలోకి వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు లేకపోయారు. కొంతకాలం అక్కడ బ్రతికారు. ఆ తర్వాత బల్షాజర్ రాజు కిందకి వచ్చారు. మాదియా పారసిక రాజ్యం, 2వ రాజ్యం. అక్కడ కూడా స్థిరంగా లేకపోయారు. ఆ తర్వాత ఒక రాజ్యం పుట్టుకొచ్చింది, చిన్న రాజ్యం, గ్రీక్ రాజ్యం. ఒక చిన్న రాజ్యం, గ్రీక్ రాజ్యం. అది మన భాషలో చెప్పాలంటే అలెగ్జాండర్ అని చెప్పచ్చు. బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే ఎఫ్రా కాలములో ఒక గ్రీక్ రాజ్యం, అది చిన్న కొమ్ము బయలుదేరి ప్రపంచాలను గడగడలాడించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తి. ఆ రాజ్యం స్థిరపరచబడి అందరూ కూడా ఏకాధిపత్యంగా రాజ్యం చేయబడినటువంటి రాజ్యం అది. అది విర్రవీగుతూ ఇక నాకు తప్ప వేరేవాడు లేడని చాలా రకాలుగా విర్రవీగుతున్న దినములలో దేవుడు ఆ రాజ్యముల నుంచి కొందరు లేపాడు. అందులో నుంచి 4 వచ్చారు. ఈ 3వ రాజ్యంలో నుంచే ఇంకొక రాజ్యం వచ్చింది. అదే రోమా సామ్రాజ్యం. ఏ రాజ్యము? మహా సామ్రాజ్యం. అది మామూలు సామ్రాజ్యం కాదు, మహా సామ్రాజ్యం వచ్చింది. దానిని అన్నారు రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం నుంచి 4 రాజులు వచ్చారు. హల్లెలూయా. పడమట రాజ్యం, తూర్పు రాజ్యం, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యాలు. 4 రాజ్యాలు బలమైన రాజ్యాలుగా వ్యవతరించాయి. 4 రోమా సామ్రాజ్యాలు, 4 రాజ్యాలు అవతరించబడ్డాయి, బలమైన రాజ్యాలుగా అవతరించబడ్డాయి. ఈ 4 రాజ్యాలు బలమైన రాజ్యాలుగా స్థాపించబడినప్పుడు అక్కడ ప్రజలకు నెమ్మది లేదు. కపటోపాయములతో ప్రజల్ని మోసపరిచిన రాజులుగా వారిని బానిసలుగా బంధించబడినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలుకు నెమ్మది లేదు. ఈ నెమ్మది లేని ఆ భయంకరమైనటువంటి ఈ 4 రాజ్యాల మధ్యలో ఇరుక్కుపోయి కష్టాల పాలై వేదన పాలవుతున్నటువంటి ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేయడానికి పరమందున దేవుడు మెస్సైను భూమిలోకి పంపించాడు. ఈ 4 రాజ్యాలు బలమైన రాజ్యాలుగా ఏర్పరచబడినప్పుడు మెస్సై భూలోకానికి వచ్చాడు. కానీ ఈ మెస్సైని వారు అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. ఈ 4 రాజ్యాలు బలమైన రాజ్యాలుగా ఆ ఇశ్రాయేలు మీద వారు పరిపాలన చేయడానికి పూనుకున్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా ఈ రాజ్యంలో ఈ రాజ్యాలలో ఎవరు ఒక్కడు కూడా స్థిరంగా లేరు. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు కూలిపోయినాయి? చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఈ 4 రాజ్యాలను తొత్తునీలుగా చేశారు. హల్లెలూయా. ఆ రెఫరెన్స్ చెప్పుకుంటే చేద్దామనగా టైం సరిపోదు మనకి. హల్లెలూయా. ఈ 4 రాజ్యాలు కూలిపోయాయి. ముందు
మహా బబులోన్, రెండవది మాదియా పారసిక రాజ్యం, మూడవది గ్రీకు రాజ్యం, నాలుగవది రోమ మహాసామ్రాజ్యం. అందులో 4 రాజ్యాలు, మొత్తం 7 మంది, ఒక్క స్త్రీ. ఆ స్త్రీ అంటే ఇశ్రాయేలీలు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీలను, ఒక్క స్త్రీని 7 మంది పురుషులు వివాహం చేసుకున్నారు, కానీ ఎవరికి సంతానము అంటే శాశ్వతమైన రాజ్యము స్థాపించలేకపోయారు. ఒక ఉన్నతమైన రాజ్యము స్థాపించబడలేకపోయింది. ఈ 7 రాజ్యాలు వచ్చాయి, 7 రాజ్యాలు తొలగిపోయాయి. దేవుని రాజ్యము స్థిరపరచబడినది. యేసుక్రీస్తు రాజ్యములోకి వారు వచ్చారా అని మనం గమనిస్తే, ఇంకా రాబో దినములలో దేవుని బిడ్డలారా ఆ రాజ్యములోకి రాబోతారు. ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలన అనంతరములో జరగబోయే సత్యం అది. మరి ఇప్పుడు ఎవరున్నారంటే ఇశ్రాయేలీయులు యేసు ప్రభును మెస్సయ్యను అంగీకరించినందున, మెస్సయ్యను వారు తునీకరించినందున ఈ రోజున అన్ని జనులమైనటువంటి మనల్ని దేవుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహామునకు ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఇశ్రాయేలు దేవుని స్తుతించకపోయినా పర్వాలేదు కానీ అంటున్నాడు, అబ్రహామును ఈ రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. హల్లెలూయా. యోహాను చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకోవచ్చు, కానీ మీరు దేవుని స్తుతించకపోతే, మీరు దేవుని గణపరచకపోతే, ఆ మెస్సయ్య ఉన్నట్టుగా మీరు గ్రహించకపోతే, ఇదిగో ఈ రాళ్ళు కేకలేస్తాయంటే ఆ రాళ్ళే మనం. ఒకప్పుడు రాళ్లకు మొక్కిన మనం, ఒకప్పుడు వ్యర్థంగా జీవిస్తున్న మనం, ఒకప్పుడు నశనానికి వెళ్ళిపోతున్న మనల్ని దేవుడు అమూల్యమైన ప్రేమను బట్టి, సంకల్పాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, రక్తాన్ని బట్టి దేవుడు మనల్ని తీసుకొచ్చే ఈ రోజున ఆయన మనల్ని ఎక్కడ నిలబెట్టాడంటే ఆయన రాజ్యంలో నిలబెట్టాడు. ఆయన రాజ్యంలో మనం దేవుని స్తుతిస్తున్నాం, ఆయనను గణపరుస్తున్నాం, ఆయనను మహిమపరుస్తున్నాం. ఆయన సన్నిధిని ఎప్పుడైతే గణపరుస్తున్నామో దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘం అనేది ప్రదానం చేయబడ్డది. అసలు మనకు ప్రధాన కార్యక్రమే లేదు, అసలు ప్రధానంకు యోగులం కూడా కాదు. మరి ఎవరు ప్రదానం చేయబడ్డది? ఇశ్రాయేలు ప్రదానం చేయబడ్డది. కానీ వారి పెళ్ళి అయిందా? కాలేదు. మనకి ఇప్పుడు ప్రదానం చేయబడ్డది, మనకు పెళ్ళి అవుతుందా? చెప్పు. అది సత్తా ఉంటే చెప్తావు, లేకపోతే హల్లెలూయా. యేసు ప్రభు మధ్యాకాశంకి వచ్చి మన కొడపురుషులతో పిలుచుకొని ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని పిలుచుకొని భూలోకంలో వివాహం జరుగుతుంది. ఎక్కడ వివాహం జరుగుతుంది? సంఘానికి భూలోకంలో మనందరికీ యేసు ప్రభుతో వివాహం జరుగుతుంది. అక్కడ పురుషుడని స్త్రీ అని ఉండదు, పునరుద్ధాన ప్రత్యక్షత. అది ఆ యేసు ప్రభు లోతైన మర్మాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మ లేదని చెప్తున్నారు. కానీ పునరుద్ధానం అనేది పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోబడరు. ఈ మర్మం ఏంటంటే యేసు ప్రభు మనకు రాజుగా ఉంటాడు, మనం ఆయనకు పెళ్లి కుమార్తెగా ఉంటాము, అంటే వివాహ బంధంతో ఉంటాము అని అర్థం. ఆయన భర్తగా ఉంటాడని అర్థం. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడు కూడా యుగ యుగాలు యేసు ప్రభుతో ఉంటాము. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు యేసయ్యతో ఉంటాము, యుగ యుగాలు యేసు ప్రభుతో ఉంటాం. కానీ ఇశ్రాయేలుకు పెళ్లి జరగదు. వారు ఏంటంటే తొలగిపోయిన వారు కనుక, తిరుగుబాటు చేసిన వారు కనుక, మెస్సయ్యను నిరాకరించినారు కనుక, ఇప్పుడు మనం మెస్సయ్యను అంగీకరించాం కాబట్టి యేసయ్య రక్షకుడుగా, ప్రభుగా, విమోచకుడుగా మనకు దొరికాడు కనుక మనల్ని ప్రధానం అపోస్తలుడైన పౌలు వాక్యం ద్వారా మనల్ని ప్రదానం చేశాడు. మనం ప్రదానం చేయబడిన గుంపు, వాక్యంతో ప్రదానం చేయబడ్డాం కనుక ఒక రోజున యేసయ్య వస్తాడు. ఎవరి కోసం వస్తాడంటే యూదుల కోసం కాదమ్మా, నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం యేసయ్య ఈ లోకానికి వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. పరిశుద్ధులు తండ్రి రాజ్యంలో ఉంటారు. ఒక రోజున దేవుడే ఆ రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద స్థాపిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన, నీతి పరిపాలన భూలోకంలో జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడంటే భూలోకంలో జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఎక్కడ పోతారు? 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో అప్పగించబడతారు. ఆశమాసిగున్నోళ్ళు అప్పగించబడతారు, నిద్రపోతులు అప్పగించబడుతుంటారు, సోమరులు అప్పగించబడుతుంటారు, దేవుని యొక్క సంకల్పం లేని వారు అప్పగించబడుతుంటారు. దైవాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం లేకుండా బాప్సం తీసుకొని లోకంలోకి వెళ్ళి బాప్సం తీసుకొని పాపం చేసిన వారు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కారు. వీళ్ళందరూ పడతారు. దేవుని రాజ్యంలో పరిశుద్ధులు మాత్రం వెళ్తారు. ఎప్పుడైతే పరిశుద్ధులు అక్కడ ఉంటారో ఆ పరిశుద్ధులు దేవుని రాజ్యంలో ఉంటారు కనుక దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో అప్పుడు యూదులకు సమయం ఇస్తాడు.
ఇప్పుడు మీరైనా బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తారంటే వాళ్ళు అంటున్నారు 3.5 సంవత్సరాలు కపట వేషుడు అయినటువంటి కపట సాతాను గాని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ సాతాను అనగా సమయం లేదు, నేను రెఫరెన్స్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి బైబిల్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాయన్నీ. అక్కడ సాతాను గడు వీళ్ళని మోసం చేస్తే 1,44,000 మంది ప్రత్యేకంగా ఉండి ఈ కపటంతో మనల్ని మోసం చేస్తుందని చెప్పేసి క్రీస్తు విరోధిని వారు గుర్తు చేసుకొని, అమ్మో వీడు సాతాను గడు మనల్ని మోసం చేస్తున్నాడు, మన ప్రజలందరినీ మోసం చేస్తున్నారని చెప్పేసి ఒక్కొక్క గోత్రం నుంచి 20,000 మంది పక్కకు వచ్చేసి 1,44,000 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యములో కొనిపోబడిరి అని మన వాక్యంలో రాయబడింది. ఇక్కడ అరణ్యంలో వారు ఎక్కడికి వెళ్ళారండి? ఒక చోటు వారికి దేవుడు సిద్ధపరిచాడు, ఆ స్థలంలో దేవుడు వారిని భద్రం చేశాడు. హల్లెలూయా. వారు భద్రం చేయబడ్డారు. 1,44,000 మంది స్త్రీతో కలవని వారని వాక్యం చెప్తుంది. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీతో పాపం చేసిన వారు కాదండి. స్త్రీ అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేల్తో కలవని జనాంగం ఇది. ఇది ప్రత్యేకంగా ఒక శేష కలిగిన జనం, ఒక ప్రత్యేకత కలిగినటువంటి జనం ఇది. ఎప్పుడంటే ప్రభు రాకడలో వారు ఎత్తబడ గుంపులోకి రావడానికి దేవుడు వారిని భద్రం చేశాడు. ఎప్పుడైతే వారు 1,44,000 ప్రత్యేకంగా ఉన్నారో ఈ సంఘం వెళ్ళిపోయి దేవుడితో కలిసి ఉన్నంత కాలం పెళ్లి కుమార్తె పెళ్లి అయ్యేంత వరకు ప్రత్యేకంగా ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేల్ పెళ్లి అయిందా అంటే పెళ్లి లేదు వాళ్ళకి. మరి పెళ్లి ఎవరికి అయిందంట? అన్ని జనులమైన దేవుడిని నమ్మిన మనకి ఈ భూలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘమైనటువంటి మనకు పెళ్లి అయింది. ఇంత గురి కలిగిన దేవుడు, ఎంత ఆశ కలిగిన దేవుడు నీ మీద ఎంత మనసు పెట్టుకుంటే నువ్వు ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలి? ఈ రోజున సంఘాల పరిస్థితి దారుణంగా ఉంది. పరిస్థితి ఈరోజు పరిశుద్ధత కనబడట్లేదు. ఒక విశ్వాసంలో పరిశుద్ధత లేదు, మన జీవితంలో పరిశుద్ధత కనబడదు. ఒకటి తీయడానికి మనసు ఉండదు, ఒకటి పెట్టడానికి మనసు ఉండదు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఆత్మ సంబంధంగా వెదగాలని ఆశ కూడా కనబడదు. ఎక్కడ చూసిన సేవకులే, ఎక్కడ చూసిన కుప్పల సేవకులే, ఎక్కడ చూసిన కుప్పల సంఘాలే. పరిశుద్ధత లేదు చాలా మంది. ఈరోజు సేవకుల్లో పరిశుద్ధత లేదు, సంఘాల్లో పరిశుద్ధత లేదు. సమర్పణకు చోటు ఇయ్యరు, సమర్పణ లేదు చాలా మందిలో. వాళ్ళు అంటారు దేవుడు పై రూపం చూస్తలేదమ్మా, అంతరంగం చూస్తున్నట్ట. నీ ఆకిలే బాగలేదు, నీ లోపల ఏం బాగుంటుంది? కొందరు అంటారు ఇంట ఒక ఇల్లు చూడాలంటే ఏం చేయాలంట? ఇంటి ఈడుపు, ఆ ముంగట ఈడుపు చూస్తేనే లోపల ఉన్న ఇల్లు బాగుంటుందని తెలుస్తుందట. శాస్త్రం అది, ఉపమానం. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, గలతీ పత్రిక చెప్తున్నట్టుగా యేసు ప్రభును ధరించుకున్నావు వాక్యం చెప్తుంది. బాప్తిసం కార్యక్రమం ద్వారా నువ్వు ఏం చేసావట? యేసుని ధరించుకున్నావు, క్రీస్తుని ధరించుకున్నావు. క్రీస్తుని ధరించుకుంటే ఇప్పుడు క్రీస్తుకి ఏమేం కావాలి? యేసు ప్రభు ధరించుకున్నా యేసు ప్రభుకి ఏం కావాలి? కపటం కావాలా? వేషధారణ కావాలన్నా? అసూయ కావాలన్నా? కోపం కావాలన్నా? పాపం కావాలన్నా? యేసయ్యకి ఏం కావాలి? ఏం కావాలి? బంగారం కావాలన్నా? వెండి కావాలన్నా? గోరింటాకు కావాలన్నా? ఏం కావాలి యేసు ప్రభుకి? కొంతమంది చేతులు గోర్లుగా పెట్టుకుంటారు, అది పుట్టాలకేసి 2 పుట్టాలు కూడా రావు. కొన్ని చేతులకు పెట్టుకుంటారు, 2 పుట్టాలు కూడా రావు. ఆ చేతులకు పెట్టుకుంటారు. మరి దాని మీద ఏం మోసేమో, అది ఎండిది కాదు, బంగారంది కాదు, ఒక ర్యారీది కాదు, దాన్ని పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే దాని వెనకాల సాతాను ప్లాన్ ఉంటుంది. నువ్వు పెట్టుకోవాలి, ఇవి సాతాను పెట్టుకొని పైకి బాప్సం తీసుకున్నట్టుగా నటించు, తీసేసుకో. వాళ్ళ తింటావా తిను, ఆరాధన చేసుకుంటావా చేసుకో, ప్రార్థన చేసుకుంటావా చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ యేసు ప్రభు వచ్చి పిలుస్తాడు చూసినావా, అప్పుడు నా మాట నా ఇన్ని తత్తరంగా ఏదైనా చేసుకో. ఆయన వచ్చేంత వరకు ఎంత చేసుకుంటావో అంత చేసుకో. ఎన్ని పాపాలు చేస్తావో చెయ్యి, ఎన్ని తప్పులు చేస్తావో చెయ్యి, ఎన్ని అబద్ధాలు ఆడతావు ఆడు, ఎన్ని మోసాలు చేస్తావో చెయ్యి, ఎన్ని బూతులు తిడతావు తిట్టు, ఏం చేసుకుంటే చేసుకో. ఆదివారం ఆరాధనకి వెళ్తావా వెళ్ళు, పాట పాడతావా బ్రహ్మాండంగా స్టేజ్ మీద నిలబడి పాడు, ఏం చేసుకుంటే అది చేసుకో. కానీ యేసు ప్రభు వస్తాడు చూసావా,
అప్పుడు మాత్రమును ఆయన స్వరం నువ్వు వినొద్దు సుమి, నా స్వరమే వినాలి. అప్పుడు యేసు ప్రభు ఎక్కడ తోయబడింది? యేసు ప్రభు దాన్ని ఎక్కడ తోసాడు? కటిక చీకట్లో తోసేసాడు. మరి సాతాను పట్టిన నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తారా, కటిక చీకట్లు వెళ్తారా? ఇంకా సోకు చావలేదు, ఆశ చావలేదు, దేవుని కొరకు బ్రతకాలని ఆశ లేదు, సమర్పించుకొని ప్రభు కొరకు బ్రతకాలని ఆశ లేదు. అప్పుడప్పుడు కొంతమంది పాస్టర్లు నాతో తర్కం చెప్తారు, అన్న నువ్వు అవన్నీ చెప్పదు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు కానీ పై రూపం చూస్తలేడు అంటాడు. అన్ని కలిగేసుకోవాలంట, అన్ని చేసుకోవాలంట. నేనంటాను, ఒక్కసారి క్రీస్తులను బాప్తిసం తీసుకున్నా నీవు, అది సమాధి కార్యక్రమాన్ని నేను చెప్తాను. బాప్తిసం తీసుకుంటే ఏంటంట? అది సమాధి కార్యక్రమం. యేసుతో కూడా నువ్వు సమాధి చేయబడ్డావాడిగా నువ్వు లేవు. శరీర సంబంధమైనటువంటి వ్యక్తి లేదు, ఆత్మ సంబంధ వ్యక్తి బతకాలి. ఆత్మ సంబంధమైన భక్తికి ఒక శరీరం కావాలి, ఒక గుడారం అనేది కావాలి. ఈ గుడారమే పరిశుద్ధంగా ఉండాలి. ఈ గుడారం పరిశుద్ధంగా నువ్వు ఎప్పుడైతే బ్రతకగలుగుతావో అప్పుడే నీ పరిశుద్ధ జీవితం చూసిన దేవుడు నీ జీవితంలో పరిశుద్ధ అలంకరణ చూసి నిన్ను రాజ్యం తీసుకుపోతాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఈ 7 రాజ్యాలు ఇశ్రాయేలులను అనేక రకాలుగా బాధ పెట్టాయి, హింస పెట్టాయి, కానీ ఏ ఒక్కరి సొత్తు కాలేకపోయారు. ఆఖరకు వదిలబడ్డారు, విడవబడ్డారు. ఆఖరిలో దేవుడి నిర్ణయం 2వ ప్రసంగంలో చెప్తాను. ఇంకా చాలా ఉంది కానీ అది 2వ స్టెప్లో చెప్తా. ఈ రోజున నీవు ఎక్కడున్నావు? మోకరించినట్లయితే ఒక్కసారి నిన్ను పరిచయం చేసుకో. ఈ రోజున దేవుడు నీ మీద ఎంత ఆశ పెట్టుకొని నేను తీసుకొచ్చాడు. భూలోకంలో ధనవంతులకు లేదు, గొప్పవారికి లేదు, జ్ఞానులకు లేదు, తెలివి గల వారికి లేదు. ఇలాంటి ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు నీకు ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నావు? మత్తయి సువార్తలో చెప్పిన ఉపమానం ఒక గొప్ప మర్మంతో కూడిన మాట ఉంది. అది ఇశ్రాయేలు 7 రాజ్యాల్లో బానిసలుగా ఉన్నారు కానీ మరి ఎక్కడ స్వతంత్రంలో బ్రతకలేకపోయారు. ఒక స్వేచ్ఛ జీవితం అంటే వారికి లేదు. 7 మంది రాజులు వారిని ఏలడం, వదిలిపెట్టడం. దేవుడు తన సేవకులను ఇచ్చి నిలబెట్టబడడం తొలగిపోయారు. కొంతకాలం దావీదు ఇచ్చే దావీదుతో ఉన్నట్టుగా చేసి వెనకకు వెళ్ళిపోయారు. న్యాయాధిపతులను ఇస్తే న్యాయాధిపతి కాలంలో వెళ్ళిపోయారు. రాజుల కాలంలో 19 మంది రాజులను చక్కటి పరిపాలన చేయడానికి రాజులను ఇస్తే అక్కడ కూడా నిలవలేకపోయారు. అన్ని రాజుల చేతులకు వెళ్ళిపోయారు. భూసంబంధమైన రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని సంగతులారా, ఆత్మ సంబంధమైన సేవకుడు కావాలన్నా, భూ సంబంధమైన సేవకుడు కావాలా నీకు? ఆత్మ సంబంధమైన పరిచర్య కావాలన్నా, భూ సంబంధమైన పరిచర్య కావాలా నీకు? ఈ రోజున ఏదో జరగని, ఏదో నడవని, ఏదో ఒక సంఘంలో కట్టబడ్డం కదా నడవని, ఏదో బాధ్యత తీసుకున్న కదా నడవని, నడుస్తుంది. నీ గొంతులో ఊపిరినంత కాలం నడుస్తుంది కానీ అసలైన రాజ్యం చేరాలంటే కష్టం. అసలైన ప్రయాణం నీ ముందుకు నిలబడినప్పుడు అక్కడ ఉంటుంది నీ భయంకరమైన పోరాటం. నువ్వు కళ్ళు మూస్తే అక్కడ సరైనటువంటి మార్గం తెరవబడుతుంది. ఇప్పుడే నిర్ణయించుకోవడానికి, ఇప్పుడే నువ్వు శోధించుకోవడానికి, ఇప్పుడే నువ్వు తెలుసుకోవడానికి, ఇప్పుడే నువ్వు గ్రహించడానికి భూలోకంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. పరీక్ష చేసుకో. సద్దుకాయలు మొండివారే, పరిచయులు మొండివారే, శాస్త్రులు ఎవరి మాట వినేవారు కాదు. కానీ యోహాను కాలంలో సర్ప సంతానంతో సూటిగా మాట్లాడాడినప్పుడు సద్దుకాయలు మారి బాప్సం తీసుకోవడానికి వచ్చారు, పరిచయులు మారి బాప్సం తీసుకోవడానికి వచ్చారు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? సంఘములలో సమాధానం లేవు, సంఘాలలో సమాధానం లేవు, కుటుంబాలలో సమాధానం లేవు. ఏ కుటుంబంలో సమాధానం కనబడతలే. పైకి సంఘాలే, పైకి విశ్వాసులే,
సమాధానం లేని ఆరాధన, నెమ్మది లేని ప్రార్థన ఈ రోజున ఎంతకాలం సాగిస్తావు? ఈ రోజున ఎంతవరకు ఇలాగ సాగిస్తావు? ఇప్పుడే నువ్వు మనసు మార్చుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నీ కార్యం చేయాలి. ఇప్పుడే నా జీవితంలో కార్యం చేయాలి. నేను ఎక్కడో తప్పిపోతున్నాను, నువ్వు గ్రహించాలి. నువ్వు ఎక్కడో శోధించబడుతున్నావు తెలుసుకోవాలి. నీ జీవితంలో ఎక్కడ జారిపోతున్నావు తెలుసుకో. ఏదో రకమైన స్పిరిట్ నిన్ను ఆవరించింది, నేను ఎక్కడో బానిస చేస్తుంది. ఆత్మీయ జీవితంలో నడవకుండా, ఆత్మీయ జీవితంలో సాగకుండా, ప్రార్థనలో ముందుకు వెళ్లకుండా ఏదో రకమైన స్పిరిట్, ఏదో అలవాటు నిన్ను ఆవరించింది. ఇప్పుడే నువ్వు తెలుసుకో. ఈ జీవితాన్ని ఇప్పుడే ప్రభు వస్తాను నిలబెట్టు. ప్రభు పాదాల దగ్గర పెట్టు. ఆషామాషి భక్తి చేయకు. నువ్వు ఎన్నేళ్ళు చేసినా ఒకరోజు నిడవబడతావు. ఆషామాషి భక్తి చేస్తే కొంతకాలం సంఘంలో ఉండగా తర్వాత చాలా విడ్డూరంగా ఉండదు నీ పరిస్థితి. నీవు తిరుగుబాటు చేస్తే నీ కుటుంబం తిరుగుబాటు చేస్తుంది. నీ కుటుంబంలో నీ పిల్లల్ని మాటినారు. నీ తరం, నీ పిల్లల తరం కూడా ఆత్మీయంగా కట్టబడదు. నీవు హృదయ శుద్ధి గలవాడవైతే నీ పిల్లలు హృదయ శుద్ధి గలవారుగా బ్రతుకుతారు. నీ కుటుంబం హృదయ శుద్ధితో ప్రభు పాదాలు పట్టుకుంటుంది. అన్ని అపవిత్రమైన వదులుకొని చిత్తవృత్తి అది నూతన పరచబడ దేవుని కొరకు బ్రతకని ఆశతో ప్రభు కొరకు నిలబడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిన్ను పరీక్ష చేసుకో. భూలోకంలో ఎక్కడ జరిగినా నీకు నెమ్మది లేదు. ప్రభువా, మా జీవితంలో కార్యం చేయండి. ప్రభువా, మా జీవితంలో కార్యం చేయండి అని పరీక్షించుకొని ఒకరు ప్రార్థన చేయండి. తండ్రి, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవాని పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా ఉదయకాల పునరుద్ధరణ ఆరాధనలో మీరు ప్రభా పాటల మహిమ కొన్ని చిరుతల గ్రంథంలో మాతో మీరు మాట్లాడడం చెల్లించినారు. గౌరవ కుమారులను మా ముందుంచి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటలకై స్తోత్రములు. అవును తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, నీ వాక్య పరిచయంలో మీరు మీద ఆస్తులు వ్యక్తి బట్టి నా మా హృదయాలకు కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రభువా, విన్న వాక్యం విడిచిపెట్టకున్నట్లుగా నా మా హృదయంలో పాత్రలు చేసుకొని వాక్య ప్రకారం, క్రమం ప్రకారం బ్రతుకుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కడవర దినములు, దుర్దినాలు మేము ఉంచున్నాక ఎప్పుడు ఏ సమయం నీరు అక్కడ తెలియని తండ్రి మీకు స్తోత్రములు. ఈ ఆత్మీయ యుద్ధనకు అలసిపోకుండాట్లుగా, సొమ్మసిలిపోకుండాట్లుగా దేవా, మీరు అక్కడలో మేము ఎత్తబడే గుంపుగా ఉండడానికి నీ కృప చూపించండి. ఈ సమయంలో నా ప్రభువానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి, పునరుద్ధానము లేదా నీ ఉన్నదాని ప్రభువా. అయా శాస్త్రులు, పరిసయ్యులు నా తండ్రి ప్రభువా అనేక విధాలు తరికించుచున్న సమయములు ఆ సదుకాయల బోధలో నా తండ్రి, అయా నా తండ్రి ప్రభువా, ఆయా తరకమును తెలియచేసినారు మా తండ్రి మీకు స్తోత్రాలు. అయా చివరిగా చూస్తే తండ్రి ప్రభువా, అయా వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చుకొని దేవా స్తోత్రములు నాయన. బాప్తిసం తీసుకోవడానికి నా ప్రభువా యోర్దాను నదికి వస్తున్నప్పుడు తండ్రి, అయా మీ దాసుడని యోహాను నా ప్రభు నీకు స్తోత్రము. సర్ప సంతానం అన్నాడు తండ్రి. రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని మాకు తెలియదు తండ్రి. మీకు స్తోత్రములు నాయన నా తండ్రి. వారి హృదయాలను ప్రేరేపించి, వారి మనసులను ప్రేరేపించినటువంటి సర్పాన్ని నాయన గద్దించినట్టుగా మేము చూస్తున్నాం మా తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధుడా, కడవరి దినములు నా తండ్రి, సాక్షులు పరిశుద్ధులు అభిమతకుడు నాట్లుగా తండ్రి మీకు స్తోత్రాలు. దేవా, వాక్యమందు ఆత్మయందు తీవ్రత గల వారమై దినదిన మీ పోలికలోనికి, మీ స్వారీపంలోనికి మార్చబడానికి నీ కృప చూపించండి. ప్రతి అవకతవకలు సర్దిద్దము మా తండ్రి నీకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా, అయా గలతి పత్రికలు మీరు తెలియజేసినట్టుగా తండ్రి ప్రభువా, అయా శరీరం ప్రాణము నా తండ్రి, అయా నా తండ్రి ఆత్మ
విరోధంగా ఒకటికి ఒకటి నా తండ్రి ప్రభువా అయా విరోధంగా అపేక్షించి పోరాడుతున్నట్టుగా మీ లేఖనం తెలియజేస్తున్నారు. దేవా మీకు స్తోత్రం. మేము శరీర మనసు కలిగిన వారమైతే ప్రభువా అయా ఆత్మ నత్తని ఓడిపోతుందని, ఆత్మ మనసు కలిగిన వారమైతే శరీరాన్ని మేము జయించగలుగుతామని మీరు తెలియజేస్తారు. మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మేము నా ప్రభువా అయా శరీర సంబంధమైనటువంటి మనసు ఆలోచనలు తలంపులన్నీ మీ నామములో విసర్జించి ప్రభు మీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన పరిచర్యలోను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన భక్తి కలిగి ప్రభువా అయా దినదినమున అతన్ని రాజ్యం కొరకు నీ రాకడ కొరకు ఎదురు కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రులు నాయన. అయా ప్రతి అవకతములు సరిదిద్దుము నా తండ్రి. దినదినము నా ప్రభువా అయా అంతరంగములో నా తండ్రి నూతన బలము కలిగి తండ్రి మీకు స్తోత్రాలు. ఆయన నీ రాకడలు మేము ఎదురు చూడడానికి ఎత్తబడడానికి నీ కృప చూడండి. ముఖ్యంగా ప్రభువా నీ పాదాలకు స్తోత్రులు. అయా సంఘ సరిహద్దుల విషయాలను చేయండి. కూడిన మమ్మలందరినీ దర్శించండి. దేవా ప్రతి హృదయంలో నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. దినదిన మీ పోలికలోనికి నాయన సంఘమైన మమ్మల్ందరినీ మార్చమంటారు. అనేక విధాలుగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన ప్రతి మాటలకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా దుష్టుని సమస్త క్రియలను లయపరచండి. ఇశ్రాయేలుల మీద ఎంతమంది రాజులు ఏలుబడి చేస్తే దేవా మీకు స్తోత్రాలు. అయా నిజమే నా ప్రభువా అయా ఏ రాజుకు వారు నా తన ప్రార్థన చేయలేకపోయారు తండ్రి. దేవా ఏ రాజు కూడా తల్లి వారిని పూర్తిగా ఏలలేకపోయాడు తండ్రి ప్రభువా. అయా వారికి వివాహం లేదని సంఘముగా కూడిన మమ్మలను ప్రేమించి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొని విమోచించి ఉన్నావు కనుక ప్రభువా ప్రధానము చేసుకొని నా తండ్రి అయా జరగనని వివాహము కొరకు సంఘము కనిపెట్టవాలని మీరు మాకు తెలియజేశారు. మా తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నా ప్రభువా దేవా మమ్మలను నా తండ్రి మీరు ప్రధానం చేసుకున్నారన్న సంగతిని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభు నీ పాదాలకు స్తోత్రాలు. అయ్యా ఒక స్త్రీని నా తను మా ముందుంచి దేవా నా తండ్రి 7 సహోదరులు నా తను ఆమె ఏలినట్టుగా తండ్రి ప్రభు అయ్యా నా తల్లి 7 నా తన సంతానం లేక చనిపోయినట్టుగా తిరిగి నా ప్రభు 7 తర్వాత తాను కూడా చనిపోయినట్టుగా మీరు తెలియజేశాను. ఆమె ఎవరికి నేను అతను పునరుద్ధానంద భార్యగా ఉంటున్నప్పుడు తండ్రి ఆ పునరుద్ధాన దినములలో ప్రభువా అయా నా తండ్రి భార్యకు భర్త భర్తకు భార్య లేదని నా తండ్రి మీరు తెలియజేస్తున్నాను. అవును తండ్రి ప్రభువా అయా నీ పాదములకు స్తోత్రములు నాయన నా తండ్రి ప్రభువా అయా శరీర సంబంధమైన మనసు శరీర సంబంధమైన ఆలోచనలు తలపులన్నీ భూలోకములను గతించిపోతాయని తెలియజేశాను ప్రభువా. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారమై ఆత్మ సంబంధమైన పరిచర్యలను నాయన ఆత్మ సంబంధమైనటువంటి క్రమము కలిగి బ్రతుకుట మాకు నేర్పించు సహాయించి మీ పరిశుద్ధాత్మిక ఏలుబడి నాయన సంఘములోను కూడిన మమ్మలను నా తండ్రి మీకు ఆత్మ ఏలుబడి కింద నడిపించి మీరే మమ్మల్ని మీరు ఆకర్షించు. నిన్న వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మీరు అక్కడికి సిద్ధపరచున్నాను. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందున్నాను. నజరుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను దేవా. మత్తయి సువార్తలో మీరు తెలియజేసిన ఉపమానం తండ్రి వాక్యంగా చదువుకుంటే అర్థం కాని పరిస్థితిలో పరిశుద్ధాత్ముడా మీరు నాయన సంఘానికి ఉపదేశమును బయలుపరిచి సకల ప్రాంతాల్లో జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా మీరు మాట్లాడుతున్న విధానంకై స్తోత్రం. నా యొక్క మీరున్నారు మీ సన్నిధి మాతో వచ్చి మీరు మాట్లాడుతున్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకొని అతను చనిపోతే 7 మంది కూడా ఆమెను పెళ్లి చేసుకున్నారు, కానీ ఎవరికి సంతానం కాలేదని తెలియజేసావయ్యా. ఇది శరీర సంబంధంగా మాట్లాడితే శరీర సంబంధంగా అర్థం చేసుకుంటే వివాహ బంధంతో ముడిపెట్టబడుతుంది, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి ద్వితీయోపదేశ ఖండంలో చెప్పబడిన వివాహ బంధాలు గుర్తుకొస్తాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహించడం తండ్రి. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహించడానికి 7 రాజ్యాలకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు యొక్క జీవిత బ్రతుకులను తెలియజేస్తా ఉన్నాం. సద్దుకాయలతో పరిచయాలతో తెలియజేస్తా ఉన్నాం. మనసు మార్చుకొని దేవుడితో సమర్పించుకొని రావాలని కోరుకున్నాం దేవా. అనేక ఊళ్ళలో అనేక జీవితాలలో కార్యం చేయాలని కోరుకున్నాం
ఈ రోజున తండ్రి పెళ్లి సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, పరిశుద్ధ సంఘముగా సమకూర్చిన భూలోకంలో జరుగుతున్న ప్రతి సంఘములలో కూడా జ్ఞాపకార్యం జరిగించి, సత్యం కొరకు నిష్టగా ఉన్న సంఘాలలో జ్ఞాపకార్యం జరిగించండి. మీరు అక్కడ కూడా సిద్ధపరచండి. ఈ రాజ్యంలో మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడలో మమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రభు. ఎత్తబడే గుంపులో మేము అందరం కూడా కనబడే కృపలో తీసుకురండి. అద్భుతమైన నీ ఆలోచించడం మమ్మల్ని బలపరచండి. కోడి వచ్చేసాను వీళ్ళందరూ కూడా మీ దయగల సంఘం అప్పగిస్తున్నాను. మేము ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం, ఏ విషయంలో నీకు దుఃఖం పుట్టించే రీతిలో ఉన్నామో తెలుసుకొని మమ్మల్ని మేము మనసు మార్చుకొని చిత్తవృత్తి అందరూ తనపరచబడే జీవితం అందరూ దయచేసి మీ నామానికి మయం తెచ్చుకొని ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యున్న సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమనకును సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.